హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పై. ఫోన్‌పేలో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అదేంటంటే యూపీఐ లైట్ అనమాట. దీన్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా వాడాలో చూడబోతున్నాం. ఇప్పుడు ఫోన్‌పే అనేది యూపీఐ పేమెంట్స్ అనేవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. టీ తాగినా, కాఫీ తాగినా చిన్న చిన్న పేమెంట్స్ అయినా సరే మనం స్కాన్ చేసి పే చేస్తున్నాం. రూ. 5 రూ. 10 10 సార్లు మనం ప్రతిసారి కూడా మనం ఫోన్‌పే రూ. 5 చెల్లించినా సరే మనం పిన్ ఎంటర్ చేయాల్సొస్తుంది. చాలా చికాకుగా ఉంటది. పెద్ద పేమెంట్స్ అయితే పర్లేదు. చిన్న చిన్న పేమెంట్స్ కూడా మనం పద్దాక పిన్ ఎంటర్ చేయటం, రూ. 5కి పిన్ ఎంటర్ చేయటం, రూ. 10కి పిన్ ఎంటర్ చేయటం, రైతు బజార్‌కెళ్తే రూ. 100 కొన్నామనుకోండి, పిన్ ఎంటర్ చేయటం, ప్రతిసారి కూడా మనకు కొంచెం చికాకుగా ఉంటుంది. సో, ఇటువంటి వాటన్నిటి నుండి మనకి ఒక పెద్ద ఉపశమనం అయితే ఫోన్‌పే అయితే తీసుకొని రావడం జరిగిందనమాట. ఇంకా చాలా సందర్భాల్లో ఏంటంటే, చాలామంది మిత్రులు రూ. 50, రూ. 100 స్కాన్ పే ద్వారా చెల్లించిన తర్వాత ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయిపోయి ఎక్కడ కూడా వాళ్ళు చాలామంది కంప్లెయింట్ చేయకుండా అలా వదిలేసినోళ్ళైతే కోకొల్లలనమాట. సో, వీటన్నిటికి చెక్ పెడుతూ ఫోన్‌పే ఒక కొత్త అప్డేట్‌ని తీసుకొని రావడం జరిగింది. దీన్ని మనం ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా వాడాలి, దీని లిమిట్ ఎంత అన్న విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సో, వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చిన్న ఇంట్రో తర్వాత మళ్ళీ వద్దాం. ఫ్రెండ్స్, చాలామంది మిత్రులు వీడియోని చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేయటం వల్ల నాకెంతో ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తున్నట్టు నాకు తెలుస్తుంది. సో, ఫోన్‌పే లైట్‌ని మనం యాక్టివేట్ చేసుకోవటానికి, ఫోన్‌పే లైట్‌ని వాడటానికి ఇంకో అప్లికేషన్ మనం డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పనేం లేదు. సో, జస్ట్ మనం ఏంటంటే ఫోన్‌పే ఓపెన్ చేయండి. ఫోన్‌పే ఓపెన్ చేసిన తర్వాత మన ఫోటో ఏదైతే సెట్ చేసుకున్నామో చూడండి, దాని దగ్గర ట్యాప్ చేయండి. దీంట్లో మనకి కార్డ్స్ మనం ఏదైతే కార్డ్స్ యాడ్ చేస్తామో ఆ కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఆ కార్డ్స్ దగ్గర కింద ఫోన్‌పే లైట్ అని ఉంది చూడండి, దాన్ని ట్యాప్ చేసుకోండి. చూడండి మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఏంటంటే 200, 500, రూ. 2000 మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మనం 200 లోపు పేమెంట్‌ని ఎటువంటి పిన్ లేకుండా మనం పే చేసుకోవచ్చనమాట. రూ. 5, రూ. 10 టీ తాగినా, కాఫీ తాగినా, రైతు బజార్‌కెళ్ళినా రూ. 5కో, రూ. 10కో, రూపాయికి మనం ఏమైనా కొనుక్కున్నా సరే దానికి పిన్ ఎంటర్ చేయాలంటే కొంచెం చికాకుగా ఉంటది కదా! సో, ఇటువంటివన్నీ వాళ్ళు నివారించడానికి ఈ ఫోన్‌పే లైట్ అనేది తెచ్చారనమాట. సో, దీంట్లో మనం 200 నుండి 2000 దాకా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఏదైనా పేమెంట్ చేయాలి అనుకోండి, ఎటువంటి పిన్ లేకుండా స్కాన్ చేసి మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చనమాట. ఎంత దాకా చేసుకోవచ్చంటే 200 లోపు పేమెంట్ అంటే రూ. 199 లోపు పేమెంట్ మనం ఏమైనా చేయాలనుకోండి, పిన్ ఎంటర్ చేయకుండానే మనం పేమెంట్ అనేది పే చేసుకోవచ్చనమాట. సో, ముందుగా అయితే నేను ఇక్కడ ఫోన్‌పేలో రూ. 200 యాడ్ చేస్తున్నాను. రూ. 200 యాడ్ చేసి నేను ఒకసారి మీకు స్కాన్ చేసి, పే చేసి చూపిస్తాననమాట. సో, చూడండి ఇక్కడ నేను రూ. 200 అమౌంట్‌ని యాడ్ చేస్తున్నాను. యాడ్ అనేది మన అకౌంట్‌లో అంటే మన ఏదైతే బ్యాంక్స్ మనం యాడ్ చేసి ఉంటామో, ఆ బ్యాంక్స్‌లో ఏ బ్యాంక్ నుండైనా కూడా మనం ఈ వాలెట్‌లోకి అంటే ఈ ఫోన్‌పే లైట్‌లోకి మనం 200, 500, 2000 ఎంతైనా మీరు ఇచ్చేసుకోవచ్చు. మీరు అందులో లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే దీన్ని విత్‌డ్రా కూడా చేసుకోవచ్చనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు. ఓసారి చాలా సందర్భాల్లో ఏంటంటే వాలెట్‌లో డబ్బులు పట్టేసిన తర్వాత మళ్ళీ మనకి దాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండదు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. ఇక్కడ అట్లాంటివి ఏమీ లేదు. మనం కావాలంటే డబ్బులు విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ రూ. 200 యాడ్ చేసుకుంటున్నాం. రూ. 200 యాడ్ చేసిన తర్వాత చూడండి, మనం ఎట్లాగైతే మన బ్యాంక్స్ ఏదైతే ఫోన్‌పేలో మనం ఆ బ్యాంక్స్ యాడ్ చేస్తామో, ఏ బ్యాంక్ నుండైనా కూడా మనం ఏదైతే ప్రైమరీ బ్యాంక్‌గా మనం యాడ్ చేసామో ఆ బ్యాంక్ నుండి ఈ రూ. 200 ఇక్కడ ఈ ఫోన్‌పే లైట్‌లో యాడ్ అయిపోతాయన్నమాట. పేమెంట్ ఎట్లా చేయాలో చూపిస్తాను నేను. యాడ్ అయితే చేసేసాం కదా! చాలా సులభంగా యాడ్ అయితే చేసేసాం కదా! ఇప్పుడు పేమెంట్ ఎలా చేయాలో చూద్దాం. పేమెంట్ అయితే రూ. 200 లోపు అంటే రూ. 199 దాకా మనం ఎటువంటి పిన్ ఎంటర్ చేయకుండా మనం పేమెంట్ చేయొచ్చనమాట. స్కాన్ చేసి పే చేయొచ్చు. లేక ఎవరన్నా నంబర్ చెప్పారనుకోండి, నంబర్ అయినా మనం ఇక్కడ ఎంటర్ చేసి మనం పేమెంట్ చేయొచ్చనమాట. ప్రస్తుతానికైతే స్కాన్ చేసి పే చేయడం చూపిస్తున్నాను. ఒక క్యూఆర్ కోడ్ నా దగ్గర ఫోన్‌లో ఉంది. ఆ క్యూఆర్ కోడ్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ క్యూఆర్ కోడ్‌ని ఫోన్‌లోనే సెలెక్ట్ చేసుకోవాలంటే కింద ఒక మెరుపు బొమ్మ పక్కనే డబ్బాలా కనిపిస్తుంది చూడండి. దాన్ని ట్యాప్ చేస్తే డైరెక్ట్ గ్యాలరీలోకెళ్తుంది. సో, చూడండి, గ్యాలరీలో ఫస్టే ఉన్న ఆ క్యూఆర్ కోడ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, డైరెక్ట్‌గా అమౌంట్ ఎంత అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ నేను ఒక రూ. 10 ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇదివరకు మనకి కార్డులు చూపించినట్టు ముందు వరుసలో మనకి ఫోన్‌పే లైట్‌లో ఉన్న బ్యాలెన్సు ప్లస్ కింద మన కార్డులన్నీ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఫోన్‌పే లైట్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. టచ్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు నేను పే చేస్తున్నాను చూడండి. సో, చూడండి, పే అయిపోయింది. ఎటువంటి పిన్ అడగలేదు ఇక్కడ. నేను ఇక్కడ ఈ రూ. 10 చెల్లించాను కదా! ఎటువంటి పిన్ లేకుండా ఇది పేమెంట్ అనేది సక్సెస్ అయిపోయింది. సో, ఈ విధంగా చాలా సింపుల్‌గా మనం రూ. 200 లోపు ఎటువంటి పిన్ ఎంటర్ చేయకుండా మనం అమౌంటు మనం పే చేసుకోవచ్చు. స్కాన్ చేసి లేకపోతే నంబరేసి. అంతేకాకుండా ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ పేమెంట్ అనేది 100% కాదు, 1000% ఫెయిలే అవ్వదంట. అసలు ఫెయిల్ అవ్వదంట. సో, ఫెయిల్ అవ్వకుండా ఈ అమౌంట్ అనేది వెళ్తుందనమాట. రూ. 200 లోపు
100% అష్యూరెన్స్ అసలు ఈ పేమెంట్ అనేది ఫెయిల్ అవ్వదు. ఎటువంటి ఇష్యూస్ ఉండవనమాట. సో, చాలా చాలా మంచి ఆప్షను. 200, 300 మీరు యాడ్ చేసుకొని వాడుకోవచ్చు. పద్దాక రూపాయి, రూ. 2, రూ. 5 టీ తాగినప్పుడల్లా మనం పేమెంట్ చేసిన తర్వాత పిన్ ఎంటర్ చేయాలంటే చికాకుగా ఉంటది. జస్ట్ స్కాన్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. చాలా చాలా నాకు తెలిసైతే ఈ ఆప్షన్ చాలా బావుంది. అందుకని నేను గూడా యాక్టివేట్ చేసుకున్నాను. అవసరమైతే మీరు గూడా యాక్టివేట్ చేసుకోండి. చాలా సింపుల్ పద్ధతి. ఏమన్నా మీకు డౌట్ ఉంటే గనక కామెంట్ బాక్స్‌లో రాయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.